ఈవిడే నేను చెప్పిన ముఖ్యమైన వ్యక్తి మనమ్మ. ఈవిడా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఏంటి ఆఫీస్లో మాప్ వేయాలా? లేదా కిచెన్లో పాత్రలు కడగాల? దాని అంతటికి ఇక్కడ మనుషులు ఉన్నారు కదా బంగారి. ఇప్పుడు ఈవిని కూడా ఆఫీస్లో పనులు పెట్టుకుంటే ఇంట్లో ఎవరు పని చేస్తారంట? ఇంత ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. అసలేం జరుగుతుందో కూడా కొంచెం క్లియర్గా తెలియకుండా ఇలా ఫూల్ లాగా మాట్లాడుతుంటే అందరూ నిన్ను ఫూల్ లాగే చూస్తారు. నేను రమ్మన్నాను అంటే దానికొక వాల్యుబుల్ అయిన రీజన్ ఉంటుంది. ప్రశాంతంగా పక్క నుండి జరిగేది మాత్రం చూస్తావా? బంగారి, మనమ్మని ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పావు? జాన్సమ్మ చేసే ఐకానిక్ రెసిపీస్, అందులోనూ ఇప్పటి వరకు మార్కెట్లోకి రాని రెసిపీస్ అన్నీ మనమ్మకి మాత్రమే తెలుసు. అవన్నీ తెలుసుకుని మనం రీక్రియేట్ చేసుకుని మన ఫుడ్ ఫెస్టివల్లో అరేంజ్ చేయబోతున్నాం. దానికి మన మనమ్మ సీనియర్ షెఫ్ మహేష్ సార్ సపోర్ట్ చేయబోతున్నారు. బంగారు సిస్టర్, వీళ్ళు చేయగలరంటారా? ఖచ్చితంగా చేయగలరు. వీళ్ళిద్దరూ జాన్సమ్మతో 40 ఏళ్లుగా ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళే అన్నీ చేసిస్తారని చెప్పడం లేదు. చెయ్యాల్సిన రెసిపీస్ చెప్తారు, అవి తెలుసుకుని మన షెఫ్స్ అన్నీ చేసేస్తారు. అంతే కదా, ఇందులో ఎక్కడ కష్టం ఉంది? ఏంటి మనమ్మా, అన్ని రెసిపీస్ గుర్తున్నాయి కదా? ఎట్టి పరిస్థితిలో మర్చిపోను బంగారి. ఇంకా చెప్పాలి అంటే మన ఇంట్లో ఇప్పటికీ వండని ఝాన్సీ అమ్మ చేసే ఎన్నో కొత్త కొత్త రెసిపీస్ అన్నీ నాకు తెలుసు. నేను నోట్బుక్లో రాసి పెట్టుకున్నాను, ఒకటిగా చేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఏది కూడా జాన్సమ్మకి తెలియకూడదు. సర్ప్రైజ్లా ఉండాలి. మేడం, ఇది ఝాన్సీ మేడం తెలియకుండా ఎలా మేడం చేయగలం? ఖచ్చితంగా కనిపెట్టేస్తారు కదా. అదే కదా బంగారి వేసిన బ్రిలియంట్ సర్ప్రైజ్ ఐడియా కదా బంగారి. ముందుది రీక్రియేట్ చేసి జాన్సమ్మ దగ్గర అప్రూవల్ తీసుకుందాం. ఆ తర్వాత ఫెస్టివల్ గురించి చెప్దాం. అప్పటి వరకు ఇది సీక్రెట్ గానే ఉంచుదాం. ఇందులో నేను రవి సార్ కలిసి వర్క్ చేయబోతున్నాము. మీరందరూ మాకు సపోర్ట్గా ఉండాలి. నో, నేను నీతో కలిసి వర్క్ చేయడం కుదరదు. అది నాకు అస్సలు ఇష్టం లేదు. ఫెస్టివల్ అరేంజ్మెంట్స్ అన్ని నువ్వు చూసుకో, ఇన్వెస్టర్స్ ని తీసుకొని రావటం నేను చూసుకుంటాను. ఎగ్జిక్యూషన్ నువ్వు, బిజినెస్ నేను. ఎవ్వరూ వేరే దాంట్లో తలదూర్చుకోడు. అర్థమైందనుకుంటాను.